ఇవాళ టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక మూడోసారి జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో మహానాడుతో పాటు పార్టీ బలోపేతం, పార్టీ పదవులకు సంబంధించి కూడా కింది స్థాయి నుంచి సంస్కరణలు చేపట్టాలని భావిస్తా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో పెహల్గాం పాక్ దాడిలో మరణించిన అమరులకు నివాళి అర్పించడంతో పాటు ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంతాపం తెలపనున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు పార్టీ కార్యకర్తలు, నేతలపై పెట్టిన అక్రమ కేసులపై కూడా చర్చించనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ కేసులను తీసివేస్తూ ఉండగా మరికొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతల ఆదేశాల మేరకు ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో ఛార్జ్షీట్ వేశారు. ఇటువంటి కేసులు ఏం చేయాలి అనే అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదే పదే కోరుతున్నారు. ఒకే వ్యక్తి ఒక పదవిని 3 పర్యాయాల కంటే ఎక్కువ చేయడం వల్ల పార్టీలో వేరే వారికి అవకాశం లభించడం లేదని, యువత, మహిళలను కమిటీల్లోకి తీసుకురావాలని కోరారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నియమావళిలో మార్పులు చేర్పులు చేయాలని సూచిస్తున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణాలపై కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటు మహానాడు నాటికి పూర్తి చేయాలని ఇప్పటికే సూచించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఎంపిక నియమావళిని జిల్లా కమిటీలకు పంపారు. ఆ నియమావళి ప్రకారం కమిటీలను నియమించాలని పొలిట్ బ్యూరోలో సూచించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం విధి విధానాలను ఖరారు చేయాలని చర్చించనున్నారు. క్యాడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడం, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీల సమావేశాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ మీటింగ్లో ఆదేశించనున్నారు. 11 నెలల్లో సాధించిన విజయాలపై చర్చించడంతో పాటు వివిధ పథకాలు అమల్లో ఉన్న లోపాలు, ఇతర అంశాలపై కూడా సభ్యుల అభిప్రాయాలు సేకరించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా కూటమిలో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా చర్చించనున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కష్టపడిన, వేధింపులు, కేసులు ఎదుర్కొన్న వారిని గుర్తించి వారిని ఎంపిక చేస్తున్నామని హైకమాండ్ చెబుతోంది. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు మహానాడు నిర్వహణపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఇప్పటికే కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మహానాడుని 3 రోజులు నిర్వహించాలా లేక 2 రోజులతో ముగించాలా అనే అంశంపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కడపలో వసతి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు నిర్వహణకు సంబంధించి పొలిట్ బ్యూరోలో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు ఇతర అంశాలను కూడా ఎజెండాలో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు.